హాయ్ అండి. అందరికీ నమస్కారం. మొన్న శాలినికైతే డ్రెస్ తీసాను కదా! సో, ఆ డ్రెస్ అయితే 23 పాపని తీసుకురావడానికి వెళ్ళాననమాట. హాఫ్ ఇయర్లీ హాలిడేస్ ఇచ్చారని. సో, మీకు ఆ వీడియో అయితే నేను సైడ్‌లో యాడ్ చేస్తానండి. సో, తీసుకువెళ్ళిన తర్వాత నా సైజులో నేను తీసుకున్నాను. 36 సైజు కరెక్ట్‌గా ఉంటది అనేసి నేను నాలాగే ఉంటుంది కదా! సో, నాకంటే కొంచెం షార్ట్‌గా ఉంటుంది. ఆ డ్రెస్ సరిపోతుంది అని నేను తీసాను. బట్ అక్కడికి వెళ్ళి పెట్టుకొని చూసినప్పటికి చెస్ట్ దగ్గర చాలలేదనమాట. వేసుకున్నా కూడా దూరదు. సో, చాలా పట్టేస్తున్నట్లు అయిపోతుంది అని చూస్తేనే తెలిసిపోయింది. సరే అనేసి హ్యాండ్స్ అంతా అటాచ్ చేసి పట్టుకొని వెళ్ళిపోయాను. మళ్ళీ రిటర్న్ వచ్చేసి 1 వీక్ నేను తీసినప్పుడే అడిగాను. ఒకవేళ ఎక్స్‌చేంజ్ ఆఫర్ ఉందా అంటే 1 వీక్ దాకా ఉంది అని అన్నారనమాట. నేను రిటర్న్ మళ్ళీ తెచ్చేసాను ఆ డ్రెస్‌ని. తెచ్చి హ్యాండ్స్ అంతా అటాచ్ అయిపోయింది. బట్ అయినా సరే అది స్టిచ్ వేసినట్లు తెలియకుండా ఆ స్టిచ్‌లన్నీ తీసేసి మళ్ళీ ఒక ఐరనింగ్ చేసి వాళ్ళ దగ్గర ఎలా తెచ్చామో అలాగే హ్యాండ్స్‌ని పెట్టి స్టిచ్ చేసి ఓవర్‌లాక్ అంతా ఫినిష్ చేశాననమాట ఆ డ్రెస్‌ని. మళ్ళీ రిటర్న్ అయితే తీసుకెళ్ళి ఇచ్చేసాను. సేమ్ సైజు సేమ్ కలర్‌లో 40 సైజ్ ఉంటే ఇవ్వండి అని అడిగితే అందులో లేదు. వెంటనే ఒక 1 వీక్ 2 డేస్, 3 డేస్‌కే మారిపోతూ ఉంటుందనమాట. సో, అందువల్ల వేరే డ్రెస్ అయితే నేను తీసుకొనొచ్చాను. సో, ఆ డ్రెస్ అయితే చూపిస్తాను చూడండి. సో, ఈ డ్రెస్సే ఉంది. అందువల్ల ఈ డ్రెస్ తీసుకొచ్చాననమాట. సో, ఈ డ్రెస్ బావుంది అన్నారు. ఇది చూడండి. ఇలా గ్రాండ్‌గా, సింపుల్‌గా ఒక ఫ్లవర్ వచ్చి కింద చూసారంటే ఫుల్లుగా ఇలా గ్రాండ్‌గా కింద ఫ్లవర్ అంతా ఇలా ఇలా వచ్చినట్లు ఇలా తెచ్చామనమాట ఫ్రాకు. సో, టోటల్‌గా మీకిలా ఉంటది. సో, ఫుల్ వ్యూ కనిపించట్లేదు. ఫ్రంట్‌లోనే ఇలా ఉంది. బ్యాక్‌లో లేదు. బ్యాక్‌లో అంత డిజైన్ అయితే లేదు. సింపుల్‌గా ఉందన్నమాట. సో, ఫ్రంట్‌లో ఇలా ఉంది. సో, తనకు కూడా తను మెయింటైన్ చేసుకోవడానికి కొంచెం బానే ఉంటది అనేసి సేమ్ డిజైన్, సేమ్ కలర్ చూసాను. బట్ లేదు. అందువల్ల ఈ డ్రెస్ తెచ్చాను. దానికంటే ఈ డ్రెస్సు 250 రూపీస్ ఎక్కువన్నమాట. సో, అందువల్ల అయినా పర్వాలేదు మెటీరియల్ బావుంది. సో, బావుంది. తను మెయింటైన్ చేసుకోవడానికి కూడా బావుంటది అనేసి ఈ డ్రెస్ అయితే తీసుకొచ్చాను. ఇది చూడండి బిల్లు కూడా నేను నిజంగా భయంతో వెళ్ళాను ఎక్స్‌చేంజ్ చేసుకుంటారా లేదా అనేసి 250 ఎక్స్‌ట్రా ఇచ్చాననమాట. 250 ఎక్స్‌ట్రా ఇచ్చి తెచ్చేసాను. ప్రియ ఇచ్చిందనమాట. 250 ఎక్స్‌ట్రా అవుతుంది అనంటే నేనిస్తాను ఆంటీ అని ఇచ్చింది. నిజంగా నేను హెల్ప్ అని అడగగానే హెల్ప్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున చాలా చాలా థాంక్స్ అండి. అందులో ఫస్ట్ నేను ఇలా వ్యూస్ అంటే ఇలా హెల్ప్ అని అడిగిన వెంటనే ఒక సిస్టర్ అయితే హెల్ప్ చేశారు. నేమ్ అయితే చెప్పొద్దు అనేసారనమాట. సో, చాలా చాలా మీకైతే చాలా చాలా థాంక్స్ అండి. నేమ్ చెప్పకూడదని చెప్పారు కదా! ఆ సిస్టర్‌కి. తర్వాత రజనీదేవి గారు హెల్ప్ చేశారు. ఇంకా రాజేశ్వరి సిస్టర్ అని హెల్ప్ చేశారు. మా పిన్ని హెల్ప్ చేశారు. ఇంకా ప్రియ హెల్ప్ చేసింది. సో, నేను అందరూ కలిసి ఒక తల్లి లేని బిడ్డకి తల్లిలాగా అందరూ ఉండి, మనం ఒక డ్రెస్ అయితే కొనేసి ఈ సంవత్సరం ఇస్తున్నాము. ఇది ఒక మనకి అంటే ఇదిగా ఉంటది. బట్ ఆ పిల్లకి అది ఎంత హ్యాపీగా ఉంటది అనేసి ఆలోచిస్తే తెలుస్తుంది. సో, నేనైతే హ్యాండ్స్ రేపు అటాచ్ చేసేస్తాను. అటాచ్ చేసి నేను పంపిస్తాను. బాబే తీసుకువెళ్ళి ఇస్తున్నాడు. వీలైనంత వరకు 6 తారీఖు వెళ్తున్నాడనమాట. 8 తారీఖు మీకు స్కూల్‌లో నేను మ్యామ్ దగ్గర మాట్లాడతాను. ఒక ఫోటో మాత్రం ఈ డ్రెస్ వేసుకునేటట్లు ఒక ఫోటో మాత్రం నాకు పంపించండి అనేసి అడిగి చూస్తాను. ఆహ్, ఏమంటారో చూసి మీకు చెప్తాను. లేదంటే మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తను ఈ డ్రెస్‌ని నేను వేసుకోమని చెప్పి మీకు నేను ఒక వీడియో గాని ఏదో ఒకటి తీసి పంపిస్తానండి. నా మీద నమ్మకం పెట్టి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి మళ్ళీ చెప్తున్నాను పేరున థాంక్స్. చాలా చాలా థాంక్స్. నేను ఒక్కదాన్ని అంటే కొంచెం నాకు కూడా టైట్ అవుతది. ఎందుకంటే ఆహ్, ఎవరి సిట్యుయేషన్స్ వాళ్ళకి ఉంటూ ఉంటది. సో, ఇలా అడగగానే హెల్ప్ చేసిన వాళ్ళకి నిజంగా నేను ఎంత థాంక్స్ చెప్పినా చాలదు. సో, ఆ పిల్ల హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు అనేసి నాకు తెలుసు. అయినా సరే నా మీద నమ్మకం పెట్టి మీరు చేస్తున్నారు కదా! సో, నేను కరెక్ట్ అయిన వాళ్ళకే ఇస్తున్నాను అనేది కూడా మీకు తెలియాలి. కంపల్సరీ నేను మ్యామ్‌తో మాట్లాడి ఒక ఫోటో అయితే పంపించమని చెప్తాను.